వైసీపీ శ్రేణులు మారణాయుధాలతో ప్రజలను భయపెడుతున్నారన్నారు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. జగన్ పుట్టినరోజున వేట కొడవలతో వైసీపీ శ్రేణులు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం శోచనీయమన్నారు. జగన్కు నేర చరిత్ర ఉండడంతో ఆ తరహా చర్యల్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. వీరిపై ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పెట్టుబడిదారులను భయపెట్టే కుట్ర కోణంలో భాగంగా జగన్ ఇలాంటి కార్యక్రమాలు చేయిస్తున్నాడని అన్నారు. గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు. ఆయన పుట్టినరోజు సందర్భంగా వైసీపీ శ్రేణులు వేట కత్తిలు పట్టుకొని అవి అందరికీ చూపిస్తూ బహిరంగంగా చూపిస్తూ వాళ్ళు వేడుకలు జరుపుకున్నారు. కొంతమంది పుట్టినరోజు జరుపుకుంటూ ఆ మేకపోతులను బలి ఇవ్వడం కానీ లేకపోతే కత్తిలో చూపించి మారణాయుధాలు చెప్పాలంటే మారణాయుధాలు చూపిస్తూ వాళ్ళు ఆ పుట్టినరోజు జరుపుకోవడం చాలా శోచనీయమండి. ఇది సభ్య సమాజం ఎవరు కూడా హర్షించేటువంటి విషయం కాదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, పుట్టినరోజు చేసుకున్నామంటే ఎవరైనా ఒక కేక్ కట్ చేసుకుంటారు. వెస్ట్రన్ కల్చర్ మనం అడాప్ట్ చేసుకున్నాం కనుక మనం ఆ కేక్ కట్ చేసి అవి అందరికీ పంచడం చేస్తారు. లేకపోతే చాక్లెట్లు అందరికీ పంచుకోవడం ఒకటి అలవాటు అదో చేసుకున్నాం. లేకపోతే గుళ్ళు గోపురాలకి వెళ్ళి పూజలు చేసుకునేటువంటి సాంప్రదాయం. కానీ వీరు కొత్త సాంప్రదాయానికి మేము రఫా ఆడిస్తామని చెప్పేసి కత్తిలు చూపించి ప్రజల్ని భయాందోళనకు గురి చేయడం చాలా దారుణం. పులివెందుల ఎమ్మెల్యే గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు